మెగాస్టార్ చిరంజీవి గారి మన శివశంకర ప్రసాద్ సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి అభిమానులకి అందరికీ ముందుగా శుభాకాంక్షలు. చిరంజీవి అనే వ్యక్తి ఒక సామాన్య స్థాయి నుంచి ఈరోజు కొన్ని కోట్ల మందిని శాసించే స్థాయికి ఎదిగారంటే ఆయన ఎంత కష్టపడి ఎదిగారో ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఈరోజు మనకి సంక్రాంతి తిథి ప్రకారం 14వ తారీఖు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈరోజే సంక్రాంతి. ఎందుకంటే సినిమా రిలీజ్ రేపైనా కానీ అభిమానులను ముందుగానే అలరించాలని ఒకరోజు ముందుగా ప్రీమియర్ షో వేయడం, దీనికి సహనిర్మాతగా స్వయాన ఆయన కుమార్తె సుస్మిత గారు వ్యవహరించి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ దగ్గరుండి పర్యవేక్షించి అభిమానులకి ఏ ఇబ్బంది కలగకూడదు, అభిమానులందరూ కూడా ఈ సినిమాని చూసి సంతోషించాలని ప్రీమియర్ షో నిర్వహించడానికి అనుమతి ఇచ్చినందుకు ప్రభుత్వం వారికి, ఇటు పాల్గొన్న అశేష అభిమానులకి ముందుగా చిరంజీవి గురించి ఒకే మాట. ప్రపంచంలో 500 కాడి నుంచి 500 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఉన్నారు, కానీ కోట్లాది మంది అభిమానులు ఉన్నది ఒక్క మా మెగాస్టార్ చిరంజీవి గారికి. ఆయన 1997లో రక్తం దానం అంటే పారిపోయే రోజుల్లో బ్లడ్ క్యాంప్ పెట్టి బ్యాంక్ ద్వారా 48 లక్షల మందికి సుమారు ఉచితంగా బ్లడ్ అందించారంటే ఆయన యొక్క సేవని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఈరోజు చాలామంది హీరోలు, రాజకీయ నాయకులు కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారంటే దానికి కారణం ఆదర్శమైన వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారిని మేము ఆయన అభిమానులుగా పుట్టడం మాకు గర్వకారణంగా తెలుగుతాం. జై చిరంజీవి. ఈరోజు మా బాస్ నటించిన మనశంకర వరప్రసాద్ పండుగ వస్తున్నారనే క్యాప్షన్తో ఈరోజు గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. ఎన్నూరులో ఆల్ ప్రీమియర్ షోస్ కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి. అలాగే చాలా ఘనంగా అన్ని థియేటర్స్ దగ్గర సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి, అలాగే ఇక్కడ సత్యనారాయణ థియేటర్ దగ్గర మేము మెగా ఫ్యాన్స్, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరం కూడా చాలా ఘనంగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అలాగే మూవీ కూడా యూఎస్లో కూడా ఆల్రెడీ 1 మిలియన్ దాటిని ఈ మధ్యకాలంలో చాలా రేర్గా జరిగింది సీనియర్ ఫ్యాన్స్లో. అలాగే బాస్ ఎప్పటికైనా 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఏజ్ లాగా ఉన్నారు. ఆయన బాడీ కానీ లేకపోతే ఆయన వేసే గ్రేస్ కానీ, సినిమా కూడా సాంగ్స్ కూడా చాలా బాగా హిట్ అని. ఈ సంక్రాంతికి బాస్ వస్తున్నాడని కన్ఫామ్ గా బాస్ ఈ సంక్రాంతి అని చెప్పుకుంటున్నాం. అలాగే బాస్ నటించిన ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి ఎక్కువ కలెక్షన్ సాధించాలి. మా అభిమానులందరికీ కూడా చాలా ఏగర్లుగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మూవీ కూడా లోపలికి వెళ్తున్నాం. అలాగే సినిమా కూడా మాకు ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చి చాలా బాగుందని, అలాగే సుష్మిత గారికి కూడా మాకు అన్ని విధాలుగా మెగా ఫ్యాన్స్ హెల్ప్ చేశారు. ఆవిడకి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ జై చిరంజీవి. తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఇది ఒక పండుగ అండి. సంక్రాంతి పండుగ ముందే వచ్చింది మాట. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అందరూ ఈ పండుగ వాతావరణం చూస్తే నిజంగా మాటలో చెప్పలేనమాట. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి, ఇండస్ట్రీ హిట్ అవుతుంది మాట. ఎందుకంటే ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి గారు, వెంకటేష్ గారు చూస్తుంటే వాళ్ళ హావభావాలు చూస్తుంటే మాటలో చెప్పలేమన్నమాట. నిజంగా ఈ ఆనందాలు పండగ ఉందన్నమాట. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకుంటే అందరూ మాటలో చెప్పలే ఆనందపడుతుంది. వెంకటేష్ గారి హావభావాలు కానీ, చిరంజీవి గారి యంగ్ లుక్ లో చాలా ఎనర్జీగా చేశారన్నమాట. ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ, అసలు ఆ ప్రతి సీన్ కూడా చాలా అందంగా తెరకించారు. నిజంగా రియల్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎదరికి మళ్ళీ చేయదగ్గ అక్కడ నుంచో బాబాయ్.
ఇప్పటికీ ఎప్పటికీ కూడా మెగాస్టారే. మెగాస్టార్ ఏదైతే ఒరిజినల్ నేమ్ శివశంకర్ వరప్రసాద్ అయితే చిరంజీవి గారి పేరు ఏదైతేనో శంకర్ వరప్రసాద్ పేరు మీద ఏదైతే ఈ రోజున సినిమా రిలీజ్ అవుతుందో మరి అభిమానులందరూ సమక్షంలో మరి కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఏదైతే ప్రజలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఆస్వాదించేటట్టుగా ఈ సినిమా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి ఏదైతే ఈ అభిమానులందరూ కూడా మరి అప్పటి నుంచి కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఏదైతే మెగాస్టార్ గారు చేస్తున్నారో ఆయన అనుసంధానంతో మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ బ్లడ్ బ్యాంక్స్ కానీ ఆయన పుట్టినరోజు నాడు అన్నదానాలు కానీ చేస్తున్నారో ముందుగా ఈ అభిమానులందరినీ కూడా అభినందిస్తూ చిరకాలం చిరంజీవి గారు అలాగే ఉండాలని అలాగే అభిమానులు కూడా చిరకాలం ఆయన అభిమానులుగా అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వీళ్ళందరినీ కూడా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శివశంకర్ వరప్రసాద్ ఏదైతే ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వరప్రసాద్ సురేఖ అనేటువంటి నామకరణంతో మరి ఈ రోజున ఈ సినిమా రిలీజ్ అవటం, ఈ సినిమా బెనిఫిట్ షోకి మరి వచ్చి కేక్ కట్ చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి గారికి, మెగా అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి సంక్రాంతి సందర్భంగా శివశంకర్ వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మంచి సందేశాన్ని దేశానికి ప్రజలకి మరి సంక్రాంతి సందర్భంగా పండగ సన్నివేశాలంతా కూడా అందరూ కూడా మంచి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ని సమాజానికి అందిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఏదైతే ట్రస్టుల ద్వారా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్ని ఫ్యాన్స్కి అలవాటు చేశారో దాన్ని నిరంతరం కూడా చిరంజీవి లాగానే దానికి మరణం లేదు, దానికి ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ లేదు, నిరంతరం కూడా చిరంజీవిలాగా వద్దెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేసినటువంటి అభిమానులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తారు.